లేదు, దొంగతనం లేదు. ఓన్లీ మన అదృష్టం బాగుంటేనే మనకు డబ్బు వస్తుంది. బాగోపోతే ఛాన్సే లేదు. నువ్వు మంచివాడివి, నేను మంచిదాన్ని. అదృష్టం మనకు కాక ఇంకెవరికి వస్తుంది? మంచోళ్ళైనంత మాత్రం నా అదృష్టం మన ఒళ్ళో వచ్చి వాళ్తుందా? ప్రతిదీ నెగటివ్ గా ఎందుకు ఆలోచిస్తావు? లక్ కలిసొచ్చి లాటరీ తగిలి కోట్లు వచ్చేస్తే మనం ఎలా ఉంటామో ఒక్కసారి ఊహించుకో. ఇదే మీరు చేయబోయే సింగపూర్ ప్రాజెక్ట్. ఫస్ట్ టైమే ఇంత పెద్ద. నథింగ్ టు వర్రీ అండి. ఓన్ కంపెనీ పెట్టి ఇలాంటి సింగపూర్ ప్రాజెక్ట్ చేశారు మీరు. నేను ఓన్ గా కంపెనీ రన్ చేశానని మీకెలా? అమ్మని ఆ ప్రాజెక్ట్స్ గురించి నేను రెజ్యూమ్ లో కూడా రాయలేదే కదా. అంటే నిన్న మీరు జాయిన్ కావడానికి వచ్చినప్పుడు నిన్ను చెప్పానా? చెప్పారండి. నాకు గుర్తులేదు సార్. మీకు గుర్తులేదండి, నాకు బాగా గుర్తుంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి, హ్యాపీగా వర్క్ చేసుకోండి. మీకు ఏమైనా కావాలనుకుంటే కావ్య అని పిలవండి. ఓకే ఆంటీ, మమ్మీ డాడీని ఇండియా రమ్మని ఫోన్ చేయనా? అప్పుడేనా? అంటే పెళ్లి ముహూర్తాలు ఇంకా చాలా టైం ఉందమ్మా. అంత తొందర అయితే ఎలా? పోండి ఆంటీ, నాకేం తొందర లేదు. మరి అప్పుడే మమ్మీ డాడీ ఎందుకమ్మా? అంటే మళ్ళీ మీ తమ్ముడు మనసు మారిపోతుందేమోనని. మరి ఇప్పుడే కదే వాడి గురించి డోంట్ వరీ అన్నా. అన్నాను, కానీ మా వాడేం మరీ అంత ఫికిల్ మైండెడ్ కాదే. కాదనుకో, పెళ్ళైతే ఓ పని అయిపోతుంది కదా. అమ్మా అల్లరిదానా. ఎన్నాళ్ళు బస్సుల్లో ఆటోలో వెళ్తారు? ఒక కారు కొనుక్కోవచ్చు కదా. నాకు డ్రైవింగ్ రాదు. అది కంప్యూటర్ ఆపరేట్ చేయడం కన్నా ఈజీ అండి. కానీ కారు ఇప్పుడే కొనలేను. ఏ? కొన్ని అప్పులున్నాయి. ఓకే, చందు ఫీజు డబ్బులేనా? ఆ విషయం మీకెలా తెలుసు? అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవడం అంటే అంత సింపుల్ విషయం కాదు కదండి. మా ఇంటికి వచ్చారండి సార్. ఏదైనా పని ఉందని ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా. నో 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 నో, నాకు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి నన్ను సేవ్ చేశారు. నేను ఎలా ఉన్నానో చూడడానికి వచ్చారు. ఇంత హెల్ప్ చేసిన మీ ఇద్దరి దగ్గరికి నేను రావడమే న్యాయం. లేదు సార్, మీ అక్కయ్య గారు మాకు చేసిన సహాయం ముందు మేము చేసింది చాలా చిన్నది సార్. చిన్నదో పెద్దదో నాకు తెలియదు కానీ నువ్వు మాటి మాటికి సార్ అని పిలవడం చాలా పెద్ద నేరం. క్షమించరాని తప్పు. ఏమంటావు వైషు? అవును సార్. అబ్బా, నువ్వు కూడా సారేనా? ఒకే ఏజ్ వాళ్ళం. ఈ సార్లు గార్లు ఎందుకు? కాల్ మీ శ్యామ్. అక్కయ్య ఎలా ఉన్నారు? ఫైన్. సునైన గారు? ఓ సూపర్. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కొంచెం స్ట్రాంగ్ గా. మేము సభకు వెళ్ళొస్తాము. నేను కూడా వెళ్ళొస్తాను. తమరెక్కడికి? మా పుట్టింటికి. హఠాత్తుగా ఇప్పుడు పుట్టింటికి ఏమిటి దేవి? నేను వెళ్ళాలి. ఎందుకు? మా వాళ్లను చూసి కోటి సంవత్సరాలు పైమాట అయ్యింది. చూడాలనిపిస్తుంది. చూడాలనుకుంటే వాళ్ళని ఇక్కడికి పిలిపించవచ్చు కదా. మా వాళ్లనే కాదు, మా ఇంటి పెరటిని, అందులోని జామ చెట్టును కూడా చూడాలనిపిస్తోంది. ఏది? మన పెళ్లి చూపుల నాటి చిన్న మొక్కయే కదా. వాళ్ళదన్నా వినవు కదా. ఎప్పుడొస్తావు? ఓ 4-5 సంవత్సరాలు పట్టవచ్చు. అబ్బా, 4-5 సంవత్సరాలా దేవి? రండి సారు, నడుచుకుంటే వెళ్తారు. నా రిక్షా ఎక్కండి. రిక్షా ఇక్కడ ఆపు. ఇది కోటి కాదు సార్. అవునయ్యా, రామ్కోటి. చాలా థ్యాంక్స్ బాబు. సార్ సార్ సార్, పైసలు సార్. డబ్బులేంటి? నువ్వు ఎక్కమన్నావు, నేను ఎక్కాను. ఎక్కమంటే ఎక్కావు కదా, ఇప్పుడు పైసలు ఇమ్మంటున్నా, ఇచ్చేయి. ఆ పాటి డబ్బులు ఉంటే ఆటో ఎక్కేవాడిని. నీ బోడి రిక్షా ఎందుకు ఎక్కేవాడిని? జోబుల్లో డబ్బులు లేవు గాని ఈ సూటు బూటు ఎందుకయ్యా? నాటకం వేయడానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేరుకుంటే రూపాయి వేస్తాను.